పబ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? పబ్. గోవాలో పబ్కి వెళ్తున్నాం. టైం అయితే ఒక 6 అవుతుంది. ఇప్పుడైతే మేము పబ్కి వెళ్తున్నాము. మధ్యాహ్నం కొంచెం లేట్గా లేచినాము. ఇక్కడ నుంచి పబ్కి వచ్చి 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్టో తీసుకొని వెళ్తా ఉంటే వాళ్ళు ఏపీ బండ్లు చూస్తానే వాళ్ళు ఫైన్ అయితే వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు స్కూటీ అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ వైప్ ద గోవా పబ్ పార్టీ. టైం అయితే మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది పబ్కి వెళ్ళడానికి. ఈ టైంలోనే వర్షం పడిపోయి స్టార్ట్ అయిపోయింది. వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇంకా ఒక 6.5 కిలోమీటర్స్ అయితే ఉంది. డైరెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు గేట్ క్లోజ్ చేస్తారేమో తెలీదు. ఎలాగైనా వెళ్ళాలి. పబ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్తాం. ఎంజాయ్ ద గోవా. గోవాలో వచ్చి ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? చూడండి, ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మారుతి అయితే వేసుకొని ఉండాలి, మారుతి అయితే తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఇక్కడ ఏపీ బండ్లు చూస్తూనే ఆపేస్తున్నారు, ఎందుకని తెలియట్లేదు. ఏపీ బండి కనిపిస్తే చాలు. స్టార్టింగ్లో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఏపీ బండి కనిపించిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ అయితే పోలీసులు ట్రేస్ చేసుకొని వచ్చి మళ్ళీ పట్టారు. అది ఎందుకని తెలియదు. నా ముందు కూడా గోవా వెహికల్స్ చాలా వెళ్తా ఉంది, కానీ ఏపీ బండి చూస్తేనే చాలు వచ్చి వెంటనే వచ్చి పట్టుకునేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, కానీ ఏదో ఒకటి చెప్పి ర్యాష్ డ్రైవింగు, మీరు ఇలాగ ఇండికేటర్ లేదు, ఏదో ఒకటి చెప్పి డబ్బులు అయితే ముంచేస్తున్నారు. అదొకటి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మాకు ఇంకా ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇలాగే ఉంది, వర్షం అయితే ఫుల్ పడుతుంది. దానివల్ల మేము కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాము. ఏమంటే ఇప్పుడు మేము వెళ్ళినా కూడా పర్లేదు. ముందర వంశీ వెళ్తున్నాడు, ఇక్కడ రేవంత్ నేను ఇంకో బైక్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం బాగా బీచ్ దగ్గరలో అయితే వెళ్తున్నాము. ఇంకా బాగా బీచ్కి వెళ్ళిన తర్వాత ఆడైతే ఇంకా పబ్కి ఎంటర్ అయితే అయిపోవాలి. ఇప్పుడు ఎంటర్ అయినామంటే ఇంకా ఎగ్జిట్ వచ్చి ఒక 2కి అయితే ఎగ్జిట్ అయిపోతాం. మాకు పబ్లో అయితే ఇలాగ ఇచ్చినారు బ్యాండ్, క్లబ్ ఋషి. ఎవడు కానీ గోవాలో స్కామ్ అవ్వకండి, నిజంగా చెప్తున్నా. స్కామ్ అయినారంటే మీ అంత అర్థం చేసుకోండి. ఎవడు స్కామ్ అవ్వకండి. నువ్వేం చెప్తావు గోవా స్కామ్ గురించి? వరుస స్కామ్లు పబ్లో కానీ అస్సలు స్కామ్ అవ్వకండి. మేము కొంచెం ధైర్యంగా ఉండే దానివల్ల మమ్మల్ని స్కామ్ గోవా స్కామ్ గురించి ఏం చెప్తాం వచ్చా? ఫస్ట్ మొత్తం స్కామ్లే, జాగ్రత్తగా చూసుకొని పోండి. మనం గోవాలో క్లైమేట్ అయితే ర్యాంప్ వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అసలు ఆ మూడే వేరు. మీరు ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు బాగా బీచ్లో కూర్చొని మీరు ఏమన్నా ఎంజాయ్ చేస్తుంటే చేయండి. ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఎక్సలెంట్ అసలు. ఈ టైం ఎంత ఇప్పుడు ఒక 2-3 అవుతా ఉంది. వేరే లెవెల్ అసలు. ఎప్పుడైనా సరే గోవాలో పబ్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పబ్లో కొంచెం డ్రింక్ చేసిన తర్వాత అమ్మాయిలు అయితే వస్తారు, వాళ్ళతో డ్యాన్స్ వేయాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎక్కువ ఛార్జ్ అంటే ఇప్పుడు ఎలాగ చెప్పేది, ఒక 10K నుంచి 20K దాకా మీకు బొక్క పెట్టేస్తారు. ఎవరు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ గోవాలో ఒకరిని నమ్ముకోకుండా ఎంజాయ్ చేయండి. చాలా కాషియస్గా ఉండండి. సో గర్ల్స్ దగ్గర చాలా అవేర్గా ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా వెనకాల ఉన్నారా మీరు ఎప్పుడైనా సరే అమ్మాయిలను అయితే నమ్మకండి. వాళ్ళు వస్తారు అంటే తెలుగు అబ్బాయిలు అయితే కమిట్ అయిపోతున్నారు. కమిట్ అయిన తర్వాత 20K మోస్ట్ 10K నుంచి 20K ఇదైపోతున్నారు. జాగ్రత్త. ఇప్పుడు 20K బుక్ అంటే ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? వీళ్ళందరూ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికే వస్తారు గోవాకి. 20K అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మాకైతే బొక్క, కానీ ఇంకొకరికైతే ఒక 60,000 70,000 అయితే స్పెండ్ చేశారు. స్కామ్లు అయితే ఎక్కువ జరుగుతుంది. మీరు కొంచెం ఏదైనా చేయాలంటే కొంచెం ఆలోచించి చేయండి. మా ఫ్రెండ్ అయితే బొక్క పెట్టుకున్నాడు. మీరు కావాలన్నా కొంచెం ఆలోచించి చేయండి. ఓకేనా? ఇంట్రెస్ట్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. కొంచెం అయితే తగ్గారంటే మీ దగ్గర డబ్బులు అయ్యేదానికి ఒక్క నిమిషం కూడా పడదు వాళ్ళకి. మీరు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడారంటే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. ఏపీ బండి టీఎస్ తెలంగాణ బండి కల్పిస్తే చాలు, ఖచ్చితంగా ఆపేస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు అయితే వేస్తున్నారు. మీరు జాగ్రత్త. నా ముందర అయితే ఒక 10-15 వెహికల్స్ అయితే వెళ్ళింది గోవా బండ్లు. నా వెనకాల కూడా వచ్చింది గోవా బండ్లు. అవి అయితే ఆపట్లేదు. కానీ ఏపీ కనిపించిందే ఒక 2 కిలోమీటర్స్ ట్రేస్ చేసి మరీ పట్టుకొని ఫైన్ అయితే వేస్తారు. మీరు కొంచెం చూసి జాగ్రత్తగా రండి. కానీ భయపడాలంటే మాత్రం వాళ్ళు నొక్కేది మాత్రం మనం కట్టాల్సిందే. మీరు భయపడకుండా ఉన్నారంటే ఏదో ఒక అంత 500 ఒక 700 కట్టేసి సైలెంట్గా అయిపోవచ్చు. కొంచెం ఆలోచించి ఏదన్నా పబ్బుకి కానీ క్రూల్ షిప్కి కానీ క్యాషినోకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాలండి. ఏమంటే ఇక్కడ స్కామ్లు జరిగే చిన్న స్కామ్లు కాదు. మేమైతే కొంచెం గట్టిగా ఉన్నాం కాబట్టి పర్లే. మీరు ఏదైనా చేయాలన్నా కొంచెం చూసి ఆలోచించి చేయండి. ఎందుకంటే మన ఇక్కడికి వచ్చేది మనీ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మేము బడ్జెట్ లేకుండా వచ్చినాం. ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది అయితే చాలా పడ్డాం. బడ్జెట్ కాదు బ్రో, బడ్జెట్ ఉంది. ఫ్లైట్లో వచ్చి ఉండొచ్చు. ఆ 4,000 కానీ ఉండుంటే ఈ పాటికి తాజ్ హోటల్లో తింటా ఉంటాం. అది ఇక్కడ పరిస్థితి. టైం అయితే ఒక 2:30 నుంచి 3 అవుతుంది. వర్షం చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది గోవా క్లైమేట్.